తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చిస్తున్నారు. నిన్న శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చిస్తున్నారు. నిన్న శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి శాంతి చర్చల కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి సలహాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో శాంతి చర్చల కమిటీ నేతలు కలిసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ శాంతి చర్చల కమిటీ నేతలు కోరారు. ముఖ్యంగా ఏదైతే ఈ శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న రవిచందర్ నిన్న ముఖ్యమంత్రిని కలిసి వినియోగించిన వెంటనే గతంలో ఏదైతే శాంతి చర్చలు సంబంధించి ఏదైతే ఈ మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపినప్పుడు అప్పుడు హోంమంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డికి కీలక అనుభవం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనను ఏదైతే ఈ అంశంపై జానారెడ్డిని సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పి దీనికి వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి చేరుకొని ఏదైతే ఈ ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైతే ఇప్పటికే ఈ నక్సలైట్ల సమస్యను మేము శాంతి భద్రతల సమస్యగా చూడట్లేదు, ఇది ఒక సామాజిక సమస్యగా మేము చూస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాంతి చర్చల కమిటీ నేతలకు వివరించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన జానారెడ్డికి అనుభవాన్ని కూడా మేము తీసుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే జానారెడ్డితో చర్చించాక మంత్రులతో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అందులో భాగంగానే ఈ రోజు జానారెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి జానారెడ్డితో భేటీ కావడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ.